అసుర సకల పాయాచారం. ఎవరైతే అసురులు అసలు నిన్ను ప్రేమించలేదు, నీకోసం ఎప్పుడు భోగం తయారు చేయలేదు, నీకోసం ఎప్పుడు ఒక గార్లెండ్ కూడా తయారు చేయలేదు, వాళ్ళని నువ్వు తరించావు. వినోద థాకిలో బోసి నన్నేంటి అలా వదిలేశాడు, నేను ఎలా కూర్చొని ఉండిపోయాను ఈ భౌతిక ప్రపంచంలో, నేను ఏం తప్పు చేశాను గోపీనాథ్ అని భక్తి వినోద్ ఠాకూర్ అడుగుతున్నారు. అంటే దిస్ ఇస్ ఎ మహిమా గానం. కాకపోతే భక్తులు ఒక్కొక్కసారి నిందాస్తుతి చేస్తారు. అంటే ఏంటిది అసలు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, కానీ యాక్చువల్గా భగవంతుని గ్లోరిఫై చేస్తున్నారు. అంటే నువ్వు ఎంత దయనీయుడు, ఎవరైతే నీకోసం ఏమీ చేయలేదు అలాంటి అసురుల్ని కూడా నువ్వు తరిస్తున్నావు స్వామి. అలాంటప్పుడు తప్పకుండా భక్తుల్ని తరిస్తాడు. సో అలా ఈ ఈ ఈ అఘాసురు ఒక మోక్షం అయినప్పటికీ దేవతలందరూ ఇలా అండ్ ఎప్పుడైతే ఒకరిని ఒకరు చెప్పేసి జాయ్ అనుకుంటున్నారు, నిజమే కృష్ణ ఎంత మర్సిఫుల్గా ఉంటాడు అని చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం ఆనందంగా ఉంటే ఏం చేస్తాం, హరి బోల్ అని గట్టి గట్టిగా. సో వాళ్ళు కూడా గట్టి గట్టిగా గెంతున్నారనమాట. సో ఆ మృదంగం, కర్తాలు, ఆ అనకదుందుబి, ఆ హార్న్స్ అలా గట్టిగా టక 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 చేస్తూ గోల గోల చేస్తే బ్రహ్మ ఎవరైతే సత్యలోక్లో తన పూజలో బిజీగా ఉన్నారనమాట, తను వచ్చేసి ఏంటి ఇంత గోల. మనము చూస్తాం కదా, ఎక్కడైనా గోల అవుతే ఇంకా మామూలుగా అయితే మనకి దేనికి టైం ఉండదు, కానీ ఎక్కడైనా చాలామంది జమ అయి ఉన్నారంటే తప్పకుండా నేను వెళ్ళి చూడాలి, ఎందుకు అంతమంది జమ అయిపోయారు. సో బ్రహ్మ కూడా అదేంటి అంత గట్టి గట్టిగా సప్పుడు, ఏంటి అంత బిగ్గరగా వాయిస్ చేస్తున్నారని తను వచ్చి కొంచెము, తన హంసవాహన కదా, వచ్చి చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఆహా ఎవరో చిన్న బాబు ఏదో చేస్తుంటే వీళ్ళేంటి అంత గెంతుతున్నారు, అసలు ఏంటంత ఆనందం అండి. సో కొంచెం ఇంకా దగ్గరికి వెళ్తారనమాట, బృందావనం దగ్గరికి వెళ్ళి గమనిస్తున్నారు ఏంటి అసలు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడని. సో ఇప్పుడు ఏమైందంటే మూవీ స్టార్ట్ అయ్యిందనమాట. సో హీస్ జస్ట్ గెటింగ్ మోర్ క్లోజర్, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అక్కడ పరివేషం ఏంటంటే అఘాసుర్ వధ అయిపోయింది కంప్లీట్. సో వధ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు, తినడం. దట్ ఈస్ వాళ్ళది అదే కదా వాళ్ళ టైం టేబుల్. మామూలుగా మీరు ఐనాక్స్ థియేటర్కి వెళ్తే మూవీ ఇంటర్వెల్లో ఏం చేస్తారు, పాప్కార్న్. అయితే వెళ్తున్నారా, అచ్చా ముందు వెళ్ళారు, అదే చెక్ చేద్దామని అయితే పాప్కార్న్ తింటారు, అంతే కదా. సో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, పెద్ద మూవీ ఇంకా అలా డిషుమ్ అయిపోయింది, అఘాసుర్ చనిపోయాడు, సో ఇప్పుడు ఏంటి తిందామని. సో రెడీ, సో పాట్లాక్ పార్టీ. సో ఆ రోజుల్లో కూడా పాట్లాక్ పార్టీ ఉంది. ఆ పాట్లాక్ పార్టీ కాన్సెప్ట్ కృష్ణ నుంచి వచ్చింది. సో ఓపెన్ చేస్తున్నారు అందరు, వాళ్ళ బాక్స్లో ఓపెన్ చేస్తున్నారు. యమునా తటం పక్కనే చక్కగా వాళ్ళు అలా పచ్చి గడ్డి హ్యాపీగా వాళ్ళందరూ కూర్చున్నారు అండ్ ఫటాఫట్గా బాక్స్ తీశారు. సో అందరూ ఒక్కరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళందరూ కృష్ణ అంటే అందరికీ చాలా ఇష్టం. సో తనకి టేస్ట్ చేపిస్తున్నారనమాట. ఇగో మా మదర్ ఏం పంపించారు, రసగుల్లా పంపించారు, ఒకసారి చూస్తావా రుచి ఎలా ఉంది అని. సో వాళ్ళ చేతితో తీసుకొని కృష్ణ నోట్ లోపల పెడుతున్నారనమాట. అండ్ కృష్ణ వెంటనే అబ్బా చాలా బాగుంది, ఇంకొకటి ఇస్తావా. ఎప్పుడైతే ఇలా అడుగుతున్నారో వెంటనే వాళ్ళు ఇంకా కొంచెం కోపంగా మొహం పెట్టి, అన్నీ నీకేనా, ఇంకెవరికి ఇవ్వకూడదా, ఏంటది ఒక తిన్నావు కదా సరిపోయిందిలే అని ఇంకొకరు పెడుతున్నారు. అది చూసి బ్రహ్మకి ఇంకా ఇంట్రెస్టింగ్గా కనిపించింది, ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉందే. అంటే అతని దేవుడైతే, మనమైతే స్వామి మీరు ఏం తీసుకుంటారని, వీళ్ళేంటి ఇంకోటి కావాలని కోపంతో చెప్పడం ఏంటి కృష్ణుడికి అని అతను ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది. సో వాళ్ళందరూ కృష్ణుడికి రుచి చూపించి మళ్ళీ ఒకరికొకరు తింటున్నారనమాట. మొత్తం మీద అందరు కృష్ణకి అయితే నువ్వు ఇవ్వవా, నీది చూపించు, నీకేం పంపించారు, నాకు యశోదమాత చాలా స్వీట్స్ పంపించారని తను తీస్తున్నారనమాట. సో చాలా ఆనందమైన పరివేశం, ఒకరికి ఒక్కరు తినిపించడము. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మధుమంగల్ గురించి మన అందరికీ తెలుసు. మధుమంగల్ కొంచెం లావుగా ఉంటాడు, తను బ్రాహ్మణ్ కొడుకు అనమాట. అండ్ తనకి లడ్డూలు స్వీట్లు అంటే చాలా ఇష్టం. సో ఒక 4-5 స్వీట్స్ అందరికీ సరిపోతే తనకు మాత్రం ఒక 20 కావాలి, లేదంటే కడుపు నిండదనమాట. సో ఈ మధుమంగల్కి ఒక బంబల్ బీ, తనకి ఒక తేనెతీగ డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఊరికి తను ఇలా దగ్గరకు వస్తే కృష్ణుడు ఆ తేనెతీగతో మాట్లాడుతున్నారు, ఏ తేనెతీగ, ఒక బ్రాహ్మణ్కి మాత్రం నువ్వు డిస్టర్బ్ చేసావో పెద్ద అపరాధం చూసుకో అని. సో అతను అలా మాట్లాడినప్పటికీ ఆ తేనెతీగ మాట వినేసి వెళ్ళిపోయిందనమాట డిస్టర్బ్ చేయకుండా. అప్పుడు అందరు గట్టిగా నవ్వుతున్నారనమాట ఆ గోప బాలకులు, చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అందరు కృష్ణుడికి తినిపిస్తున్నారు, బాగానే ఉంది, కానీ కృష్ణుడికి మధుమంగల్కి ఇవ్వాలని ఉంది. ఎందుకంటే తనకి తెలుసు ఆ 4 లడ్డూస్కి తనకి సరిపోదు, తనకి ఇంకా కావాలి. కానీ తన ప్లేట్లో ఎలా వేయాలి అంటే ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అందరికీ డిస్ట్రాక్ట్ చేసేసుకుంటున్నారనమాట.
అగో అక్కడ ఒక కోతి ఉందే ఆ కొమ్మ మీద. ఆ కోతి ఏంటి పెద్ద బ్రహ్మచారిలాగా, యోగిలాగా మెడిటేషన్ చేసినట్లు ధ్యానంలో ఉన్నాడే. అసలు మనని డిస్టర్బ్ చేయట్లేదు. బాగా మంచి ఇది మేనర్స్ నేర్చుకున్నాడే అని అలా మాట్లాడుతున్నారు. సో మనకి అందరికీ తెలుసు బృందావనంలో కోతిలు ఎలా ఉంటారు, చాలా అల్లరి. అంటే మీరు ఇమాజిన్ చేయండి, మనం యమునా తటం పక్కనే కూర్చొని ప్రసాదం తింటే ఆ కోతిలు దూరం నుంచి చూస్తారా సంస్కారంతోని? లేదు, వాళ్ళు అలా జంప్ చేసి తింటారు. సో కృష్ణుడు అదే ఆలోచిస్తాను, అదేంటి వాళ్ళు అసలు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి జస్ట్ అలా అలా చూస్తున్నారు, ఏమవుతుంది? సో కృష్ణుడు చెప్తున్నారనమాట, ఇదేంటి పెద్ద యోగిలాగా తయారైపోయాడు, మన డిస్టర్బ్ చేయట్లేదు అంటే. అప్పుడు అందరూ అడుగుతున్నారు, ఎక్కడ 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 అంటే, అగే అగో అగో అక్కడే అగో అక్కడే అంటే. అప్పుడు అందరు అక్కడ చూసినప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నారు, ప్లేట్ చేంజ్ అనమాట. ఇక్కడ నుంచి లడ్డు అతని ప్లేట్లో, అతని ప్లేట్ నుంచి లడ్డు ఇతని ప్లేట్లో. సో వీలైన వరకు ఎక్కువగా మధుమంగళ ప్లేట్లో పెట్టేశారు. సో ఎప్పుడైతే ఇంకా అందరు బ్యాక్ టు ప్లేట్ వచ్చినప్పటికీ మధుమంగల్, ఇదేంటి నా ప్లేట్లో ఎవరు పెట్టారు ఇదంతా అంటే, కృష్ణ 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 పెట్టారన్నమాట. ఇప్పుడు మధుమంగల్ కోపం చూపిస్తున్నాడు, నువ్వు తినేది నా ప్లేట్లో పెడతావా? నువ్వు అసలు వైశ్య. వైశ్య అంటే ఏంటి, గోపాలకులు కదా, బిజినెస్ కమ్యూనిటీ. నేను ఒక బ్రాహ్మణుడు, నేను ఇంగ్లీ చేసింది నువ్వు తినాలి, కానీ నువ్వు ఇంగ్లీ చేసింది నేను తినకూడదు. నా కులం మొత్తం భ్రష్టం చేశావు, ఇంకా నేను నా సర్వనాశనం చేసేసావు, ఇంకా నేను ఇది తినలేను, ఎందుకు ఇలా చేసావు, నా ప్లేట్లో ఎందుకు పెట్టావని కోపం చూపిస్తున్నారనమాట. సో అందరు నవ్వుతున్నారు, ఏ వదిలేలే తినే తినే అంటే, వద్దు నాకు అసలు వద్దు, నేను ఇంక అసలు తినను అని చెప్పేసి తన బాక్స్ పట్టుకొని, నేను వేరుగా తింటాను, మీరు అందరు వైశ్యాలు, నేను ఒక బ్రాహ్మణ్ణి, నేను ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి, నాకు కొన్ని ప్రాసెస్ ఉంటాయి అని ఆ డబ్బా తీసుకుని వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా విషయం ఏంటి, వైష్ణవాచార్యులు అంటారు, జస్ట్ 1 day బిఫోరే కృష్ణ మధుమంగల్కి అడిగి ఉన్నారనమాట. అంటే అందరు నా కోసం ఏదో ఒకటి తెస్తాడు, నువ్వు ఎప్పుడు ఏది తెయ్యవు, నువ్వేం తెయ్యవా నా కోసము అని. సో మధుమంగల్ ఆ మాట అమ్మతో అడిగి ఉన్నారు. కృష్ణుడు అలా అడిగితే నాకేదో ఏం తీసుకువెళ్ళాలి. సో మధుమంగలు చాలా పేదవాళ్ళు. సో మధుమంగల్ వాళ్ళ అమ్మగారు అంటారు, కానీ మన దగ్గర ఏమీ లేదు కదా. కానీ కృష్ణుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలమ్మా, నీకు అర్థం అవ్వట్లేదు, అందరు అక్కడ స్నేహితులు కూర్చున్నప్పుడు నేను ఒక్కరి ఏం తేయకుండా ఉంటే ఎలా ఉంటుంది, నీకు అసలు అర్థం అవ్వట్లేదు. అయితే సరేలే, నేను ఏదో ఒకటి చేస్తాను. సో మధుమంగల్ వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే, ఒక 4-5 ఇంటికి వెళ్ళిపోయి కొంచెం పెరిగిస్తారండి, కొంచెం పెరిగిస్తారని ఒక 10 ఇంట్లో పెరుగులు అడిగేసి ఆ పెరుగుతోని మజ్జిగ తయారు చేస్తారనమాట. ఆ మజ్జిగని ఒక బాక్స్లో వేసేసి మధుమంగల్కి ఇస్తారు. కానీ హెచ్చరిస్తారు, చూడు 4-5 ఇంట్లో నుంచి తీసుకున్నాను కదా, కొన్ని స్వీట్గా ఉండరు, కొన్ని కర్డ్ కట్టాగా కూడా ఉంటాయి కదా. సో అది బాగుంటుందో లేదో, ఫ్రెష్గా ఉందో లేదంటే కొన్ని రోజులు పాతది తెలియదు, అలాంటి కృష్ణుడికి ఇచ్చావనుకో తన ఆరోగ్యం పాడవుతుంది, ఊరికే చూపించు, తర్వాత నువ్వే తాగాయి. అయితే సరేనమ్మా, అదంతా నేను చూసుకుంటాను, ఎందుకు టెన్షన్ అవుతున్నావు. సో ఇప్పుడు మధుమంగల్ టెన్షన్ ఏంటంటే, కృష్ణుడు అందరిది ఓపెన్ చేపిస్తున్నారు కదా బాక్స్, నీది చూపించు. సో మధుమంగల్ ఏంటి, కావాలని అలా కోపం చూపించి, నువ్వెందుకు అలా ఇంగ్లీ చేసింది నా ప్లేట్లో వేసావు, నేను ఇంకా నీతో తినను, నేను వేరేగా తింటానని ఆ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు కావాలని. వెళ్ళి ఏం చేశాడు, చెట్టు వెనక వెళ్ళిపోయి ఆ బాక్స్ని తీసేసి ఫటాఫట్గా ఆ మజ్జిగ తాగేస్తున్నాడు అనమాట. కానీ కృష్ణుడు సుధామాని వదలలేదు, ఆ అటుకులు తెచ్చింది సుధామ దగ్గర తీసుకున్నాడు. కృష్ణుడికి ఎలా ఉంది, అయ్యో నా పేరు చెప్పి తీసుకొస్తే నువ్వు తాగుతావా అని. ఆయన పరమాత్మ కదా, మనసులో ఆలోచిస్తున్నారు, అలా ఎలా వదిలేస్తాను నీకు. సో కృష్ణుడు ఎలా వెనక వెళ్తున్నారనమాట. సో మధుమంగల్ దూరం నుంచి గమనించాడు, ఓహో కృష్ణుడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, అయ్యో వస్తే తను ఏదైనా లాగేస్తాడని తను డగడగడగడగడగా ఫటాఫట్గా తాగేశాడు, వీలైన వరకు మొత్తం ఖాళీ చేసేసాడు. అండ్ కృష్ణుడు దూరం నుంచి చూస్తున్నాడు, ఇతను ఇంకా వేగం పెంచాడు అనమాట. ఆయన ఇంకా స్పీడ్గా వచ్చేసి అది లాగినప్పటికి చూస్తే అయిపోయింది, కంప్లీట్గా తాగేశారు. కానీ ఇప్పుడు ఈ లిక్విడ్ మనం కంప్లీట్గా తాగితే అంత తొందరగా కింద దిగదు కదా. సో తన బుగ్గలైతే అలా నిండి ఉందన్నమాట, ఆ బటర్ మిల్క్తోని, ఆ మజ్జిగతోని ఇలా ఉందన్నమాట. సో కృష్ణుడు ఏం చేశాడు, కోపంతో తన 2 బుగ్గల మీద అని చేతేశారు. ఎప్పుడైతే ఇలా చేతితో కొట్టారు, మొత్తం మజ్జిగ బయటికి వచ్చేసింది. ఎప్పుడైతే ఆ మొత్తం మజ్జిగ బయటికి వచ్చేసింది, కృష్ణుడు దాన్ని తాగేస్తున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు దాన్ని తాగేస్తున్నారు, బ్రహ్మ ఈజ్ లైక్, అవుచ్, చీ, నో, ఇతను భగవంతుడు కాదు, ఇతను మాత్రం భగవంతుడు కాదు. ఎందుకంటే ఆయనకి నైవేద్యం పెట్టాలంటే మేము నానా పడతాము, మడిగా ఉండాలి, చక్కగా స్నానం చేసుకోవాలి, ఆచమనం చేసుకోవాలి, మన చేతి కూడా ముక్కు దగ్గర ఉంటే మళ్ళీ అది మనం పూజలో ఉపయోగించాము, మనం ఎంత క్లీన్గా చేయాలి. బ్రహ్మ కుడ్ నాట్ బిలీవ్, అరే ఇదేంటి, ఐ డోంట్ థింక్ హీస్ గాడ్, ఇతను భగవంతుడని నేను
నమ్మను. సో, అయితే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి టెస్ట్ పెట్టాలి. సో, ఈ మధుమంగల్ వృత్తాంతంతోనే బ్రహ్మ తాలూకా మొత్తం క్యూరియాసిటీ, కుతూహలం అంటారా, అది పెరిగిందనమాట. నేను ఎలాగో తెలుసుకోవాలి ఇతను నిజంగా భగవంతుడా అని కాదా అని. సో ఆమ్, మొత్తం మీద సరే అయితే తను ఆలోచిస్తున్నాడు ఎలాంటి టెస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ ఆనందంగా తింటున్నారు, మధుమంగల్ని కూడా కూర్చోపెట్టేశారు. అండ్ వీళ్ళు ఆవుల్ని తీసుకురాలేదు మేతకి, వీళ్ళు పేయిల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ఒక్క లీల జరిగినప్పుడు కృష్ణ ఏజ్ 5 years, జస్ట్ ఏ 5-year-old బాయ్. సో 5-year-old బాయ్ అంటే ఆవుల్ని తీసుకుని వెళ్ళలేరు కదా, పేయిల్ని తీసుకుని వచ్చారనమాట. సో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇలా తింటూ ఉంటే ఆ పేయిలు కూడా పక్కనే అలా గడ్డి తింటూ ఉన్నారనమాట. వీళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్రహ్మ ఏం చేశాడు, ఒక భ్రమ తయారు చేశాడు. ఆ భ్రమ వల్ల ఆ పేయిలకి ఏమనిపిస్తుందంటే, అబ్బాయి ఇక్కడ గడ్డి ఏం బాగాలేదు, అక్కడ బాగుంది, కొంచెం జ్యూసీగా అనిపిస్తుందని కొంచెం ముందుకు వెళ్తున్నారనమాట. మళ్ళీ బ్రహ్మ ఏం చేస్తున్నారు, ఇంకా దూరం చూపిస్తున్నాడు అనమాట గడ్డి. ఆ పేయిలు ఇంకా ఇక్కడ బాగాలేదు, అక్కడికి వెళ్తాను, అక్కడ ఇంకా జ్యూసీగా ఉంది గడ్డి అని. సో ఆ పేయిలు ఏంటంటే మెల్లగా 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 దూరం వెళ్ళిపోయారనమాట. అండ్ దూరం వెళ్ళిపోయిన వెంటనే బ్రహ్మ ఏం చేశాడు, కిడ్నాప్. మన హిందీ మూవీస్లో చూస్తాం కదా, కిడ్నాప్, కంప్లీట్గా వాళ్ళని తీసుకుని సత్యలోకం. సో ఇక్కడేమైంది, కొంతసేపు తర్వాత వాళ్ళు తింటూ అదేంటి పేయిలు ఎక్కడ ఉన్నాయి, ఇందాక ఇక్కడే కదా ఉన్నాయి అని చూస్తున్నారనమాట. అవును నిజమే, ఇక్కడే ఉన్నాయి కదా పేయిలు, ఎక్కడికి వెళ్ళిపోయాయని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. అయితే వెంటనే రండి అయితే వెళ్ళి వెతుకుందాం. ఎందుకంటే వాళ్ళ టెన్షన్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ మీద రెస్పాన్సిబుల్గా అప్పచెప్పారు కదా, అండ్ ఒకవేళ ఏదైనా అయితే వాళ్ళు ఇంకా తిట్టులు ఇంట్లో వెళ్తే. సో రండి అయితే వెళ్ళి చూద్దామంటే కృష్ణుడు వెంటనే వాళ్ళకి ఏం పర్వాలేదు మీరందరూ కానివ్వండి, నేను వెళ్ళి చూస్తాను అసలు ఎక్కడికి వెళ్ళిపోయాయి పేయిలు అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూస్తే సి మన మన లైఫ్లో దీన్ని అర్థం చేయడానికి ప్రయత్నిస్తే, ఇప్పుడు మీరు ఇంట్లో ఊహించండి, మీరు అందరు డైనింగ్ టేబుల్లో ఉన్నారు, తింటున్నారు, బెల్ కొట్టారు, ఎవరైనా డోర్ బెల్ కొట్టారు, ఎవరు లేస్తారు, ఎవరైతే అందరికైనా చిన్న వయసులో, అంతే కదా. లేదు చిన్నపిల్లలు తింటారు, పెద్దవాళ్ళు వెళ్తారా, వెళ్ళరు కదా. ఎవరైతే